హాయ్! ఈ వీడియోలో మనం పైథాన్ కోడింగ్, డేటా టైప్స్ నుండి స్టార్ట్ చేద్దాం. బేసిక్స్ లెవెల్ అంటే వేరియబుల్ నేమ్ ఏ రూల్స్ ఏంటి? ఎలా ఏమేం వేరియబుల్ నేమ్స్‌గా పెట్టుకోవచ్చు? ప్రింట్ ఫంక్షన్‌కి ఎన్ని వేస్‌గా ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు? అవన్నీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను గదా! ఇప్పుడు మనం ఫస్ట్ పైథాన్ కోడింగ్‌లో డేటా టైప్ అనేది మనం ఏ వాల్యూ, ఏం డేటా టైప్ అనేది ఎలా తెలుసుకోవాలి అయన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. కంప్లీట్‌గా డేటా టైప్స్ గురించి. ఫస్ట్ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకున్నాం. ఈ 100 అనేది ఏం డేటా టైప్ అనేది తెలుసుకోవాలి ఎలా? ఇప్పుడు మనకి ఆల్రెడీ నేను ప్రీవియస్‌గా అప్‌లోడ్ చేశాను గదా! ఇది అది. కోడింగ్‌తో పాటు మళ్ళీ డిస్‌ప్లే చేసి చూపిస్తానన్నాను కదా! చేస్తున్నాను అలానే. ఫస్ట్ ఫండమెంటల్ డేటా టైప్‌లో మనకి ఇంట్, ఫ్లోట్, బూల్, కాంప్లెక్స్ వస్తాయి గదా! ఈ ఫండమెంటల్ డేటా టైప్ అనేది ఓన్లీ సింగిల్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి యూజ్ అయితది. సో, మీకిప్పుడు పూర్తిగా ఈ డేటా టైప్స్ మొత్తం ఒకే వీడియోలో కోడింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. ఏం డేటా టైపు, ఏంటిది, దేని పర్పస్ అనేది మొత్తం అంతా ఇప్పుడు క్లారిటీ వస్తది. మీరు చూడండి స్కిప్ చేయకుండా. ఇంట్లో ఏంటి మనకి హోల్ నంబర్స్ ఏదైనా హోల్ నంబర్స్ మనం స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఈ 100 అనేది హోల్ నంబరే కాబట్టి దాన్ని డేటా టైప్ అనేది ఎలా తెలుసుకోవాలి? ప్రింట్ ఆఫ్ ఏ అనేది వేరియబుల్. ఒక వేరియబుల్‌ని ప్రింట్ చేస్తున్నాము. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం మనం. అది ఏ డేటా టైప్ అని చెప్పి తెలుసుకోవడానికి. టైప్ ఆఫ్ ఏ, ఐడి ఆఫ్ ఏ. బ్రాకెట్స్ అనేది ఎప్పుడు ఓపెన్ చేసింది మళ్ళీ క్లోజ్ చేయాలి. ఇది ఐడి ఆఫ్‌కి. ఇది టైప్ ఆఫ్‌కి. ఎంటర్. సో, 100 వాల్యూ ప్రింట్ అయింది. 100 అనేది ఇంట్ డేటా టైపు. నెక్స్ట్ ఇది మెమరీ అడ్రెస్. ఇక్కడ క్లాస్ అని వచ్చింది గదా! ఈ క్లాస్ ఇవన్నీ మనం ఊప్స్ కాన్సెప్ట్స్‌లో నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇంట్‌లో మనకి నంబర్ సిస్టమ్స్ ఉన్నాయి కదా! అదొకసారి డిస్‌ప్లే చేస్తున్నాను. ఇంట్లో వచ్చేసి డెసిమల్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ 4 ఉన్నాయి కదా! సో, డెసిమల్ అనేది మనకి ఇంట్లో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అవే. నెక్స్ట్ బైనరీలో 0, 1 వాల్యూస్‌ని మనం బైనరీలో యూజ్ చేస్తాం. సో, కౌంట్ 2 ఉంది కాబట్టి బేస్ 2 లిటరల్స్ అని చెప్పి అంటారు దీన్ని. మనకి బైనరీ వాల్యూస్‌ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, బైనరీ డేటా టైప్‌లో మనం ఏదైనా వాల్యూ స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు సంథింగ్ b ఈజ్ ఈక్వల్ టు 0 స్మాల్ బి ఆర్ క్యాపిటల్ బి ఏ బి అయినా యూజ్ చేయొచ్చు. స్మాల్ బి 0, 1 కాంబినేషనే ఉండాలి మనకి ఎప్పుడైనా సరే. 1, 1 ప్రింట్ ఆఫ్ బి టైప్ ఆఫ్ బి ఐడి ఆఫ్ బి. సో 3 అనేది ఈ ఈ బైనరీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీలో మనం రిప్రజెంట్ చేసాము. దానికి డెసిమల్‌లో దాని వాల్యూ ఏంటి 3. అది ఏ డేటా టైప్ కిందొస్తది? ఇంట్‌లో సబ్ డివిజన్ బైనరీ కాబట్టి డేటా టైప్ అనేది ఇంట్ కిందే వస్తది. ఈ అడ్రస్‌లో స్టోర్ అయింది. మనం ఈ 3 యొక్క వాల్యూది బైనరీ ఎలా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు బిన్ ఆఫ్ 3 అప్పుడు మనకి 0b11 అనేది వస్తది ఆన్సర్. వచ్చింది గదా! సో, ఇది ఈ 2 టైప్ కన్వర్షన్. ఈ టైప్ కన్వర్షన్ గూడా కావాలంటే గనక కామెంట్ జేయండి. నేను అప్‌లోడ్ జేస్తాను. కన్వర్షన్ అనేది బైనరీ నుంచి ఇంట్‌కి ఎలా కన్వర్ట్ జేయాలి, ఇంట్ నుంచి బైనరీకి ఎలా కన్వర్ట్ జేయాలి, ఆక్టల్‌కి ఎలా కన్వర్ట్ జేయాలి అనేది నంబర్ సిస్టమ్స్ గూడా కన్వర్షన్ క్యాలిక్యులేషన్ ఉంటది. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అది ఏంటిదనేది అది కావాలంటే గనక కామెంట్ జేయండి. అప్‌లోడ్ జేస్తాను. సో, బైనరీ అయిపోయింది. నెక్స్ట్ ఆక్టల్. సో, మైక్రో ప్రాసెసర్ కిడ్స్‌కి అండర్‌స్టాండ్ అయితది ఇది. 0 నుంచి 7 రేంజ్‌లో ఉంటది. బేస్ 8 లిటరల్స్‌ని ఆక్టల్ డేటా టైప్ కింద వస్తది. ఆక్టల్ సిస్టమ్. దీంట్లో దాంట్లో 0 బి ఉంది గదా! బైనరీలో. ఆక్టల్‌లో ఏంటంటే 0 ఓ. 0 స్మాల్ ఓ ఆర్ 0 క్యాపిటల్ ఓ. ఇది ఆక్టల్ కింద వస్తది. సో, ఆక్టల్‌ది ఒకసారి చూద్దాం. సంథింగ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 క్యాపిటల్ ఓ 0 టు 7 రేంజ్‌లో వాల్యూస్ అనేది ఉండాలి. 1, 2, 3, 4, 5 తీసుకున్నాను. సో, ప్రింట్ ఆఫ్ సి టైప్ ఆఫ్ సి ఐడి ఆఫ్ సి. 5349 అనేది ఈ వాల్యూకి డెసిమల్ నంబర్ సిస్టమ్‌లో ఈ వాల్యూ. సో, నేను దీన్ని
ఫైవ్ త్రీ ఫోర్ నైన్ని ఆక్టల్లో ఈ వచ్చిన వాల్యూ అనేది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి ఆక్ట్ ఆఫ్ 5349 01 1 2 3 4 5. నెక్స్ట్ హెక్సాడెసిమల్. ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని డెవలప్ చేయడానికి మనం ఈ హెక్సాడెసిమల్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. దీంట్లో ఏంటంటే 0 నుంచి 9 వరకు డెసిమల్ వాల్యూస్, నెక్స్ట్ 10ని క్యాపిటల్ ఏ కింద రిప్రజెంట్ చేస్తాము, బిని 11 అలా F15 వరకు రిప్రజెంట్ చేస్తాము. దీంట్లో టోటల్ కౌంట్ అనేది 16 ఉంటుంది కాబట్టి బేస్ 16 లిటరల్స్ని హెక్సాడెసిమల్ లిటరల్స్ అని చెప్పి అంటారు, హెక్సాడెసిమల్ సిస్టమ్ అని చెప్పి అంటారు. సో దీంట్లో ఏంటి మనకి 0x కానీ 0 స్మాల్ x కానీ క్యాపిటల్ ఎక్స్తో కానీ ప్రిసీడ్ అయి ఉంటే అది హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ రిప్రజెంటేషన్ అని చెప్పి మీనింగ్. D ఈజ్ ఈక్వల్ టు 0 స్మాల్ x. ఏబిసిడి అయినా తీసుకోవచ్చు క్యాపిటల్ లెటర్స్, ఏ బి 0 to 9 వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. ఇది ఈ వాల్యూ అనేది డెసిమల్ సిస్టంలో ఎంతకి ఈక్వల్, ఈ హెక్సాడెసిమల్లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ ఆఫ్ డి కామా టైప్ ఆఫ్ డి కామా ఐడి ఆఫ్ డి 2745కి ఈక్వల్. దీన్ని మనం చెక్ చేసుకోవడానికి హెక్స్ ఆఫ్ 2745 0xab9. సో ఇది ఇంట్లో 4 డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్. మనకి నెక్స్ట్ ఫ్లోట్ ఇంట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఫ్లోట్లో ఏంటంటే మనకి డెసిమల్ తర్వాత ఉన్న వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఫ్లోట్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఫ్లోట్ డేటా టైప్లో ఏంటంటే సైంటిఫిక్ నొటేషన్ అంటే ఎక్స్పోనెంట్స్ని కూడా మనం స్టోర్ చేసుకోవడానికి ఫ్లోట్ డేటా టైప్లో యూజ్ చేస్తాం. ఫ్లోట్ ఏంటంటే b ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, ఏదైనా డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయినా పెట్టుకోవచ్చు. డిజిట్స్ అనేది ఎక్కువ ఉంటే కనుక అది ఎక్స్పోనెంట్ ఫామ్లో స్టోర్ అవుతుంది అనమాట. ప్రింట్ ఆఫ్ b కామా టైప్ ఆఫ్ b కామా ఐడి ఆఫ్ b. సో ఇది మనకి డెసిమల్ తర్వాత ఇది ఫ్లోట్ డేటా టైప్ కింద వచ్చింది, డెసిమల్ తర్వాత వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఇది అడ్రస్. మనకి ఇంకా ఎక్కువ వాల్యూస్ ఉంటే కనుక అది ఎక్స్పోనెంట్స్లో వస్తుంది. నెక్స్ట్ డేటా టైప్ బూల్. ట్రూ ఆర్ ఫాల్స్ని సేవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం మనం. బూలియన్ వాల్యూస్ అని కూడా అంటారు దీన్ని. డి ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ట్రూ. సో ఇంటర్నల్గా ట్రూ అనేది మనకి 1 కింద రిప్రజెంట్ అవుతుంది. మనకి టైప్ కాస్టింగ్ చేసినప్పుడు ఈ ట్రూ అనేది ఎప్పుడు 1 కింద కన్సిడర్ అవుతుంది, ఫాల్స్ అనేది 0 కింద కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్ కాంప్లెక్స్ డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో కాంప్లెక్స్ ఈక్వేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు మనం ఏమన్నా డేటాని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం. 2+3J అనే కాదు, ఏదైనా పెట్టుకోవచ్చు. 5+6J. ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ కామా ఐడి ఆఫ్ ఏ. మెమరీ అడ్రస్ అనేది ఎవ్రీ టైం ప్రింట్ చేయాలని చెప్పి రూల్ ఏం లేదు. మనకు కావాలనుకున్నప్పుడు మెమరీ అడ్రస్ మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ ఐడి ఆఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. డేటా టైప్ తెలుసుకోవాలనుకున్నప్పుడు టైప్ ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. ఆ వేరియబుల్ ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఏ అనేది యూజ్ చేస్తాం. ఇవేంటంటే మీకు ప్రాక్టీస్ అవుతుందని చెప్పి ప్రతి డేటా టైప్కి చూపిస్తున్నాను. సో ఫండమెంటల్ డేటా టైప్స్ అనేది అయిపోయింది మనకి. నెక్స్ట్ సీక్వెన్స్ కేటగిరీ డేటా టైప్. సీక్వెన్స్లో 4 ఉన్నాయి: స్ట్రింగ్, బైట్స్, బైటరీ, రేంజ్. సో ఫస్ట్ స్ట్రింగ్ చూపిస్తాను. స్ట్రింగ్ డేటా టైప్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ ది డబల్ కోట్స్ కానీ విత్ ఇన్ ది సింగిల్ కోట్స్ కానీ మనం ఏదైనా టెక్స్ట్ ఉన్నప్పుడు అది స్ట్రింగ్ డేటా టైప్ కిందే వస్తుంది. ఎగ్జాంపుల్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి తీసుకుంటున్నాను నేను. ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ str. నెక్స్ట్ బైట్స్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్కి యూజ్ చేస్తాం. 0 to 255 రేంజ్లో వాల్యూస్ అనేది ఉండాలి మనకి.
బి ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ తీసుకుంటున్నాను నేను 1 2 56 250 అలా తీసుకున్నాను. సి ఈజ్ ఈక్వల్ టు బైట్స్ ఆఫ్ బి, ప్రింట్ ఆఫ్ సి కామా టైప్ ఆఫ్ సి. మనకి బైట్స్లో ఏంటంటే డైరెక్ట్గా నొటేషన్ అనేది ఏం లేదు, మనం కన్వర్ట్ చేసుకుని బైట్స్లో స్టోర్ చేసుకోవాలి. బైట్స్ డేటా టైప్. ఇఫ్ ఇన్ కేస్ మనం 256 తీసుకున్నప్పుడు ఏమవుతుందో చూడండి, ఎర్రర్ వస్తుంది, స్టోర్ అవ్వదు. 0 to 255 రేంజ్లోనే ఉండాలి. డి ఈజ్ ఈక్వల్ టు బైట్స్ ఆఫ్ బి. సో చూసారా, 0 to 256 అంటే 250 రేంజ్కి అనేది ఫర్దర్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, నెక్స్ట్ రేంజ్ కదా. రేంజ్లో 256 లాస్ట్ ఎండ్ వాల్యూ -1 ఉంటుంది కాబట్టి 256 -1 అంటే 255 వరకే మనం స్టోర్ చేసుకోవడానికి అవుతుంది. బైట్స్ అనేది ఇమ్యూటబుల్, బైట్ అరే అనేది మ్యూటబుల్. నెక్స్ట్ బైట్ అరే, సేమ్ బైట్ అరే కూడా సేమ్ 256 తీసుకుంటున్నాను, ఇది కూడా వర్కౌట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. సి ఈజ్ ఈక్వల్ టు బైట్ అరే ఆఫ్ బి, ఎర్రర్ వచ్చింది. సో బైట్ అరేలో కూడా 0 to 255 అంటే 256 -1 రేంజ్లోనే మనకి వాల్యూ అనేది ఉండాలి, లేదంటే మనకి ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ డేటా టైప్ రేంజ్. బైట్స్ అయిపోయింది, బైట్ అరే అయింది. నెక్స్ట్ రేంజ్. రేంజ్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు రేంజ్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తాము. మనకి రేంజ్కి 3 సింటాక్సెస్ ఉన్నాయి. రేంజ్ ఆఫ్ వాల్యూ, రేంజ్ ఆఫ్ ఈ బ్రాకెట్ లోపల ఉన్నది వాల్యూ అంటే 10 తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం 10 -1 0 నుంచి 9 వరకు వాల్యూస్ అనేది వస్తాయి మనకి. ప్రింట్ ఆఫ్ ఏ అంటే 0 నుంచి 10 10 -1 అది మనకి ఎవ్రీ వాల్యూ మనం ప్రింట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫర్ లూప్, ఇప్పుడు నేను జస్ట్ మీకు చూపించడానికి చెప్తున్నాను, కానీ ఫర్ లూప్ వైల్ లూప్ ఫర్దర్ కాన్సెప్ట్స్లో మనకి ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా, అది కోడింగ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు జస్ట్ చూడండి, మీకు చూపించడానికి ఇది చేస్తున్నాను అంతే. ప్రింట్ ఆఫ్ ఐ, చూసారా 0 నుంచి 9 వరకు డిస్ప్లే అయ్యింది. రేంజ్ అనేది ఎప్పుడు మనకి ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ -1 వరకే మనకి కన్సిడర్ అవుతుంది. ఫస్ట్ సింటాక్స్ రేంజ్ ఆఫ్ వాల్యూ, రేంజ్ ఆఫ్ స్టార్ట్ స్టాప్ కూడా ఉంటుంది. రేంజ్ ఆఫ్ స్టార్ట్ 0 నుంచి స్టార్ట్ అయ్యి 5 వరకు కావాలి, అప్పుడు 0 to 5 వరకు వస్తుంది. నెక్స్ట్ స్టెప్ కూడా కావాలి మనకి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0, ఇది స్టార్టింగ్ వాల్యూ, ఇది ఎండింగ్ వాల్యూ. నెక్స్ట్ స్టెప్ 2 తీసుకుంటున్నాను అంటే 0 to 4 ప్రింట్ అవుతుంది. జీరో టు 4 ఇది రేంజ్. మనకి రేంజ్ మనకి ఫర్ లూప్లో చాలా బాగా యూజ్ అవుతుంది. రేంజ్ గురించి చూడండి, ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి ఈ 3 సింటాక్సెస్ యూజ్ చేసి. నెక్స్ట్ డేటా టైప్ లిస్ట్. లిస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లిస్ట్లో మనకి ఎరేస్లో ఏంటంటే లిస్ట్ కాన్సెప్ట్ మీదే అడ్వాన్స్డ్ టాపిక్ అనమాట ఎరే అనేది. సో లిస్ట్ చాలా ఇంపార్టెంట్, చూడండి. లిస్ట్లో ఎల్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఏ డేటా టైప్ వాల్యూ అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంట్, ఫ్లోట్, బూల్, కాంప్లెక్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్టీఆర్కి సమ్ ఏబిసి. ప్రింట్ ఆఫ్ ఎల్ టైప్ ఆఫ్ ఎల్. నెక్స్ట్ టపుల్ కూడా మనకి టీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ లిస్ట్కి టపుల్కి డిఫరెన్స్ ఏంటంటే లిస్ట్ మ్యూటబుల్, టపుల్ ఇమ్యూటబుల్. టపుల్ అనేది మనకి పెరాన్సిస్తో నొటేషన్ మనం నోటేట్ చేస్తాము. లిస్ట్లో ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్తో మనం డినోట్ చేస్తాము. టపుల్లో కూడా ఏ డేటా టైప్ వాల్యూ అయినా మనం సింగిల్ వాల్యూ, మల్టిపుల్ వాల్యూ, డూప్లికేట్ వాల్యూ అని చెప్పాను కదా, అది ఇదే అనమాట.
ఇది సింగిల్ టైప్. ఇదేంటి మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు మల్టిపుల్ డేటా టైప్స్ ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ డేటా టైప్స్. సేమ్ వాల్యూ ట్రూ అనే వాల్యూ ఉంది ఇప్పుడు లిస్ట్‌లో. ట్రూ అనేది మళ్ళీ ఇంకొకసారి కూడా రిపీట్ అవ్వచ్చు. అప్పుడు డూప్లికేట్స్. సేమ్ వాల్యూ ఆర్ డూప్లికేట్స్ అని చెప్పి అది మీనింగ్. నెక్స్ట్ సేమ్ వాల్యూ సేమ్ లిస్ట్‌లో ఏదైతే ఉందో అది నేను పెరాన్సిస్ పెట్టుకుంటున్నాను ఇక్కడ అంతే. సో టపుల్ ఇది. నెక్స్ట్ సెట్. సెట్‌లో ఏంటంటే మనకి డూప్లికేట్స్ ఎలో ఉండదు సెట్‌లో. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ డేటా టైప్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు 10 10 2 టైమ్స్ 25.5 2 టైమ్స్ తీసుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ ఎస్ కామా టైప్ ఆఫ్ ఎస్. మనం ఏ ఆర్డర్లో అయితే మనం డేటా దీంట్లో రాసాము అంటే ఇన్సర్షన్ ఆర్డర్ అంటే ఏ ఆర్డర్లో మనం డేటా అనేది రిప్రజెంట్ చేస్తామో ఆర్డర్ అనేది లిస్ట్లో ఫాలో అవుతుంది, టప్పుల్లో ఫాలో అవుతుంది, కానీ సెట్లో అనేది ఆర్డర్ ఫాలో అవ్వదు. అది చూడండి ఇప్పుడు మనం రాసింది 10 25.5 కానీ మనకి డిస్ప్లే అయింది 25.5 10. సో ఆర్డర్ అనేది మెయింటైన్ అవ్వలేదు. అలాగే మనకి 10 2 టైమ్స్ ఉంది కానీ 1 టైమే రిప్రజెంట్ అవుతుంది. అది సెట్లో అనమాట. ఫ్రోజన్ సెట్. ఫ్రోజన్ సెట్లో కూడా అంతే. డూప్లికేట్స్ అనేది ఎలా ఉండదు, కాకపోతే సెట్ అనేది మ్యూటబుల్, ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్. ఫ్రోజన్ సెట్ ఆఫ్ అని చెప్పి తీసుకుంటాం ఇక్కడ మనం. చూసారు కదా ఫ్రోజన్ సెట్. ఆర్డర్ కూడా మెయింటైన్ అవ్వదు సేమ్. నెక్స్ట్ డిక్ట్. డిక్షనరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిక్లో ఏంటంటే కీ కమ్మ వాల్యూ పేర్లో మనం స్టోర్ చేసుకుంటాము. సంథింగ్ 10 అని రోల్ నెంబర్ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక 95 మార్క్స్ ఉందని వచ్చినాయి అని చెప్పి అనుకుందాం. 20 అని రోల్ నెంబర్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే 11 అని చెప్పి అనుకుందాం, వాళ్ళకి 96 వచ్చిందని చెప్పి అనుకున్నాం. 12 అనే రోల్ నెంబర్ వాళ్ళకి సంథింగ్ 100 వచ్చినాయి అని చెప్పి అనుకున్నాం. ప్రింట్ ఆఫ్ డి కామా టైప్ ఆఫ్ డి. డిక్ట్. నెక్స్ట్ నన్ అనేది మనం ఎక్స్ప్లిసిట్గా క్రియేట్ చేయడానికి అవ్వదు. సో మనం నన్ అనేది ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియో ఒకసారి చూడండి. ఇంకా ఫంక్షన్స్, లిస్ట్ ఫంక్షన్స్, సెట్ ఫంక్షన్స్, డిక్ట్ ఫంక్షన్స్, టపుల్ ఫంక్షన్స్, ఇవన్నీ ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డేటా టైప్స్. ఏ డేటా టైపు ఏ అడ్రస్లో సేవ్ అయింది, స్టోర్ అయిందని చెప్పి తెలుసుకోవడానికి ఇది. థ్యాంక్ యూ.